అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటి అంటే ప్రోటీన్ పౌడర్ అనేది ఆల్రెడీ 3 టైమ్స్ నేను అనేది తయారు చేసి మీకు అందించాను. ఇది 4th టైం అనమాట. చాలామంది తీసుకొని మళ్ళీ ఆర్డర్ చేస్తూనే ఉన్నారనమాట. దానికోసం ఈరోజు వీడియో. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో ప్రోటీన్ పౌడరే కాకుండా హెర్బల్ ఫేస్ ప్యాక్, మసాలా కారం, అలాగే పూజకు సంబంధించిన అన్ని పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి. ఇప్పుడు శ్రావణ మాసం కావాల్సిన అన్ని పూజా సామాగ్రి అవైలబుల్ ఉంది. పూజా కిట్ కూడా, లక్ష్మీ పూజా కిట్ కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను. వారాహిదేవి పూజా కిట్ చాలా మంది ఆర్డర్ చేసుకొని నిన్న కూడా ఆర్డర్ పెట్టారు, కానీ నేను అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పాను. చాలా వరకు సేల్ అయిపోయాయి అనమాట. చాలా హ్యాపీ అనిపించిందండి. మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక ముందుగా నేను మొత్తం ఈ ప్రోటీన్ పౌడర్కి 22 రకాల పప్పు ధాన్యాలని ఉపయోగిస్తానండి. ఇవి ఏంటి అని చెప్పి నేను డిస్క్రిప్షన్లో మీకు ఒక లిస్ట్ అనేది పెడతాను. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇక వీటిని ఒక రోజు తెచ్చుకొని ఇదంతా కూడా నేను స్వయంగా చేస్తానండి. ఎవ్వరూ కూడా నాకు హెల్పర్స్ కానీ ఎవ్వరూ ఉండరనమాట. నేనే తెచ్చుకొని షాపుకి వెళ్ళి అన్నీ కరెక్ట్గా ఉన్నవి తెచ్చుకొని వాటిని క్లీన్ చేసి ఒక రోజంతా కూడా నైట్ అంతా కూడా నానబెట్టి వాటిని మొలకలకి అన్ని స్ప్రౌట్స్కి అనేది తయారు చేస్తానండి. ఇందాక చూపించాను కదా ఉలవలు అనమాట. అవి చక్కగా మొలకొచ్చేసాయి. వాటిని చక్కగా మొలకెత్తించిన తర్వాత 3-4 రోజులు బాగా ఎండలో ఎండబెడతానండి. ఎండబెట్టిన తర్వాత వాటిని లైట్గా ఫ్రై చేస్తాను. ఫ్రై చేసి దాంతోపాటు ఇలా జీడిపప్పు, బాదం పప్పు వీటిని కూడా లాస్ట్లో ఫ్రై చేసి వేస్తాను అనమాట. చూసారా ఎంత బాగా ఉన్నాయో. వీటిని 3-4 సార్లు బాగా కడుగుతానండి, ఎందుకంటే చాలా మురికి వస్తూ ఉంటుంది, పప్పు ధాన్యాలు కదా, అందుకని. అలాగే ఇందులో మిల్లెట్స్ కూడా యాడ్ చేస్తాను. మిల్లెట్స్ అయితే చాలా మురికి ఉంటుంది. వాటిని బాగా కడిగి క్లియర్గా వాటర్ వచ్చిన తర్వాతే చేస్తాను. ఇదంతా ప్రాసెస్ కూడా నేను ఒక డెడికేషన్తో చేస్తున్నానండి, ఎందుకంటే ఒక మంచి ఫుడ్ మీ అందరికీ అందించాలి. ఇప్పుడున్న వాటిల్లో మనం జంక్ ఫుడ్స్ ఏంటేంటో తింటూ ఉన్నాం, మన పొట్టలోకి వేసేస్తూ ఉన్నాము. అయితే వాటినన్నింటినీ కూడా డిటాక్సిఫై చేసే ఒక మ్యాజికల్ డ్రింక్ అనే చెప్పాలి. ఇది వెయిట్ లాస్కి, వెయిట్ గెయిన్కి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, బీపీ, షుగరు, ఎలాంటి వారైనా సరే చక్కగా ఎలాంటి డౌటు లేకుండా, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా ఎలాంటి డౌటు లేకుండా మీరు తాగొచ్చండి. అయితే చాలామంది అడుగుతున్నారు, ఇది మేము తీసుకోవచ్చా తీసుకోకూడదా? మీరు ఒకసారి వీడియోని ఫుల్గా చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లిస్ట్ చూడండి, మీకు తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా మన అమ్మమ్మలు, నాన్నమ్మలు వాడినవేనండి. జొన్నలు, రాగులు, అలాగే ఇందులోకి బార్లీ వాడతాను, మొక్కజొన్నలు వాడతాను. అలాగే మీకు గంట్లు అంటే సజ్జలు అంటారు, ఇవన్నీ కూడా వాడుతున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మీ బాడీకి ఒక రోజుకి అవసరమయ్యే మినరల్స్ అవ్వచ్చు, విటమిన్స్ అవ్వచ్చు, యాంటీ ఆక్సిడెంట్స్ అవ్వచ్చు, అన్నీ కూడా మీకు ఒక్క గ్లాసులో మీకు అందిస్తాయండి. తర్వాత మీరు ఏ ఫుడ్ తిన్నా పెద్ద ప్రాబ్లం ఉండదు. బాగా ఎండబెట్టి ఫ్రై చేసిన తర్వాత చక్కగా గాలికి ఫ్యాన్ కింద వేసి చల్లారించి పిండి అనేది ఆడించుకొస్తానండి వెళ్ళి. ఇది కూడా నేనే స్వయంగా చేస్తాను, నాకంటే హెల్పర్స్ లేరు. అందుకే డిస్పాచ్ అనేది నాకు వీలైతే ఆ రోజు మరుసటి రోజే చేసేస్తాను, లేదు అంటే ఒక 1 or 2 days లేట్ అవుతుంది అంతే. చాలామంది అక్క ప్రోటీన్ పౌడర్ రెడీ అయిందా అని వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉంటారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత కూడా వాళ్ళు తీసుకున్నది అయిపోయిన వెంటనే. దీనికి నాకు ఒక 10 days టైం పడుతుందండి. అంటే సరుకులు తీసుకురావడం, ఒకరోజు క్లీన్ చేయడం, ఒకరోజు నానబెట్టడం, ఒకరోజు మొలకలు పెట్టించడం, అలాగే 3 రోజులు దగ్గర 4 రోజుల వరకు బాగా ఎండబెట్టడం, తర్వాత ఫ్రై చేయడం, మిల్లు ఆడించడం, తర్వాత ప్యాకింగ్. చూడండి ఇవన్నీ కూడా నేనే ప్యాక్ చేసుకున్నాను. అయితే మనకి ఒక కస్టమర్ చెప్పారనమాట, సిస్టర్ అని చెప్పాలి, పద్మ గారు అన్నారు, ఫస్ట్ ప్రోటీన్ పౌడర్ తీసుకున్నప్పుడు నాకు తెలియదు కదా, అప్పుడు కొత్తగా బిజినెస్, ఈ విధంగా ప్యాక్ చేసి ఇచ్చేసారనమాట. ఇస్తే వాళ్ళకి చిన్నగా లైట్గా లీక్ అయిందంట. అయినా పర్వాలేదండి, నెక్స్ట్ టైం కొంచెం బాగా చూసుకోండి అని చెప్పి నాకు సజెషన్ ఇచ్చారు. అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే ఇలా అమెజాన్ కవర్స్ ఉంటాయి కదండి మనకి, ఆ కవర్స్ అనేది తీసుకొస్తున్నాను అనమాట. తీసుకొచ్చి ముందు పాలిథిన్ కవర్లో ప్యాక్ చేసేసి తర్వాత ఇందులో అనేది ప్యాక్ చేస్తానమాట. అయితే దీన్ని నేను ఎక్కువ క్వాంటిటీ తయారు చేయడానికి నేను ఒక్కదాన్నే చేసుకోవడం వల్ల ఒక 15 kgs to 16 kgs అనేది రెడీ చేయగలుగుతున్నాను ఒకసారికి. అది కూడా ముందే సగం వరకు ప్రీ బుకింగ్ అయిపోతున్నాయి, మిగతా సగమే నేను సేల్కి పెట్టడం అనేది అవుతుంది. ఇది కూడా 2-3 daysలో మనకు అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఒక్కసారి మీరు తాగి 1 month వాడండి. మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు ఒక 1/2 kg తీసుకోండి, 1 month వాడండి.
వాడి చూడండి. నేను ఇప్పుడు ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. వాడి చూడండి, మీకు ఆ రిజల్ట్ తెలుస్తుంది. నేను మధ్యలో చాలా సంవత్సరాలు వాడడం మానేశాను. పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోవడం వల్ల నేను తయారు చేయడం మానేశాను. తర్వాత మా చెల్లికి చెప్తే తను తయారు చేసుకుంటుంది. వాళ్ళ బాబుకి చాలా వీక్గా ఉండేవాడు అనమాట. చాలా బాగా ఇప్పుడు రికవరీ అయిపోయాడు. అయితే ఈ ప్రోటీన్ పౌడర్ నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన దగ్గర నేను తాగుతాను. ఫస్ట్లో అయితే మార్నింగ్ చాలా ఎనర్జెటిక్గా ఉండేది. ఈవినింగ్ అయ్యేటప్పటికి పనుల వల్ల నాకు నీరసం వచ్చేది అనమాట. వీక్ అనిపించేది. ప్యాకింగ్ కూడా చేయలేకపోయేంత పరిస్థితి వచ్చేది. అయితే ఇప్పుడు ఇది తాగిన దగ్గర నుంచి నాకే ఏదో చిన్న డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. కంటిన్యూ చేస్తే మాత్రం మంచిగా రిజల్ట్ ఉంటుందండి. ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, హెల్త్ ప్రాబ్లమ్స్, అవన్నీ కూడా రికవరీ అయిపోతాయి. ఇక నేను కూడా ఒక ప్యాకెట్ అనేది ఉంచుకుంటానండి. నెలకు ఒక ప్యాకెట్ ఎప్పుడు తయారు చేస్తే అప్పుడు 1 కేజీ ఉంచుకుంటాను. నేను మా వారు అనేది తాగుతూ ఉంటాం అనమాట. అయితే ఎంత కావాలో అంత ముందు ఒక డబ్బాలో వేసుకుంటాను. మిగతా వాటిని ఇలా క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదంటే మనకు భయం ఉండదు ఏమైనా పురుగు ఉంటుంది. ఇందులో మనం జీడిపప్పు, అలాగే బాదం, పిస్తా, పప్పు ధాన్యాలు కదా, పురుగు పట్టడానికి మనం తెలియక తడి తగిలిలా పురుగు పట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక వారం సరిపడా తీసుకొని ముందుగా అయితే నేను ఒక 1.5 కప్పు, హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ, ఒక 1/3/4 కప్పు అయితే వాటర్ అనేది వేసుకుంటున్నానండి. చాలామంది అంటున్నారు, అక్క ఉండలు కట్టేస్తుంది అక్క అని. ఇందులో మనం పౌడర్స్, పిండి కదా, పప్పులు కదా వాడతాము. అందుకని నేను ఇప్పుడు చెప్పినట్టు చేసుకోండి. తర్వాత మీకు నేను ఇప్పుడు 2 గ్లాసులు కరెక్ట్గా క్వాంటిటీ చూపిస్తున్నానండి. దీంతో నేను స్పూన్ చూపించాను కదా, దాంతో కరెక్ట్గా 2 స్పూన్లు వేసేసుకోండి. నేను సెకండ్ టైంది కొంచెం తక్కువ వేసాను, అందుకే మళ్ళీ కొంచెం వేసాను. కరెక్ట్గా అంటే మీరు కొంచెం పలుచగా తాగే వాళ్ళు అయితే ఇప్పుడు నేను చెప్పేది, కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. వేస్ట్ చేసుకోకండి. ఇక తర్వాత ఈ విధంగా కలిపేసుకుంటే మనకి ఉండలు అనేవి ఉండవండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసి అన్నీ చేసాం కాబట్టి మీకు ఉండ అనేది కట్టదనమాట. చక్కగా ఈ విధంగా కలిపేసుకోండి. ఇదంతా నేను ఇంకా స్టవ్ మీద పెట్టలేదండి. తర్వాత ఒక హాఫ్ కప్పు పాలు. మాకు పాలు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు పాలు వేసుకోకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా కొంచెం అదే హాఫ్ కప్పు వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసేసి మీరు మిక్స్ చేసుకొని అందులో కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకొని సాల్ట్ వేసుకొని కూడా తాగేయచ్చు. నేను ఇక్కడ పాలు యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ పాలుని ఇవి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనం ఒక పొంగు వస్తే సరిపోతుందండి. కాకపోతే కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక 2-3 మినిట్స్కే మనకు హైలో పెట్టేస్తే ఒక పొంగు వచ్చేస్తుంది. అయితే మీరు ఎప్పుడైతే ఇలాగ ఆపేశారనుకోండి, పప్పు కాబట్టి కిందన ఉండలు కట్టడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని ఒక నిమిషం, ఒక 2-3 మినిట్స్ మీరు కలుపుతూ ఉంటే పొంగు వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా మనకి తెలుస్తుంది కదా. మనకి ముందుగానే చిక్కగా చేసుకుంటే చల్లారిపోయి ఇంకా చిక్కగా అయిపోతుందండి. అందుకని కొంచెం పలచగానే చేసుకోండి. చూడండి, ఈ విధంగా పొంగు వస్తుంది కదా. ఈ పొంగు వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువ వేడి ఉన్నప్పుడు తేనె యాడ్ చేయకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె. ఈ 3 ఆప్షన్స్ అండి. లేదు అనుకుంటే పాలకు బదులు మీరు అంతా చేసి దించేసిన తర్వాత గోరువెచ్చగా అయ్యాక మీరు మజ్జిగ కానీ పెరుగు కానీ యాడ్ చేసి కూడా మీరు తాగొచ్చు అనమాట. ఇది ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అందరూ తాగొచ్చండి. మ్యాజికల్ డ్రింక్ అని ఎందుకన్నానంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి వెయిట్ తగ్గుతారు, వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి వెయిట్ గెయిన్ అవుతారు. అలాగే చిన్నపిల్లలకి వీక్గా ఉండేవాళ్ళు బోన్స్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయండి. మనకి ముఖ్యంగా ఆడవాళ్ళకి, పిల్లలకి, ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో జస్ట్ ఇలా పడితే చాలు బోన్స్ అనేవి ఫ్రాక్చర్ అయిపోతున్నాయి. అంత వీక్గా ఉంటున్నాం, మనం ఏది తట్టుకోలేకపోతున్నాం అనమాట. అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరికి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే రోజుకు 1 కప్పు ఉదయాన్నే, లేదు అంటే నైట్ మీరు తాగి చూడండి. 1 మంత్ వాడి చూడండి. ఆ రిజల్ట్ మీరే నాకు షేర్ చేస్తారు. ఇది కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి. క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. అన్ని పూజా సామాగ్రి మీరు వాట్సాప్ చేయొచ్చు. అలాగే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్గా ఉంటాయండి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మనకి ఇవే కాకుండా అన్ని పూజకి సంబంధించిన పూజ రెమెడీస్ వీడియోస్ కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన